చాలా మంది తల్లులకు కన్న కూతురి మీద ప్రేమ ఎక్కువే ఉంటుంది. అందుకని కోడలి కంటే కూడా కూతురికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాని మన శాస్త్రం చెప్తుంది ఏంటంటే కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి అని. కోడలు అంటే ఇంట్లో దీపం వెలిగించే లక్ష్మీదేవి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. కాబట్టి కోడలికి ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది. కూతురు కూడా దీపం వెలిగిస్తుంది. కానీ ఆమె పుట్టినింటిలో ఉండదుగా. ఎప్పటికైనా మెట్టినింటికి వెళ్లాల్సిన అమ్మాయే కాబట్టి కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. ఇక కోడలికి ఎందుకో అంత ప్రాముఖ్యత ఇవ్వాలని అంటే కనుక దానికి మరో ప్రత్యేక కారణం ఉంది. తన ఇంటి పేరుని మార్చుకుని మరీ మెట్టినింట్లో అడుగుపెడుతుంది కోడలు. మెట్టినింటి వారి ఇంటి పేరునే కాకుండా ఇంట్లో అందరి పేర్లను నిలబెట్టేందుకు కృషి చేస్తుంది. పుట్టింట్లో యువరాణిలా బతికిన ఆమె కోడలిగా వచ్చి మెట్టినింట్లో సేవకురాలిగా పనిచేస్తుంది. పని మనిషిలా, మన మనిషిలా నడుచుకుంటుంది. అమ్మాయి తండ్రి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే స్థోమత ఉన్నా కూడా భర్త పెట్టే పచ్చడి మెతుకులనే పంచభక్ష్య పరమాన్నాలుగా స్వీకరించే సహృదయరాలు కోడలు. కట్టుకున్న భర్త కోసం, భర్తను కన్నవారి కోసం అన్నీ వదులుకుని మెట్టినింట్లో అడుగు పెడుతుంది కోడలు. కాబట్టి ఆమె పుట్టింట్లో వదులుకుని వచ్చిన వాటిని ఏదో ఒక రూపంలో మెట్టినింటి వారు ఇవ్వాలి. తల్లిదండ్రులను వదిలి వచ్చినందుకు అత్త, మామలే ఆమెకు అమ్మ, నాన్న అవ్వాలి. తన కల, లక్ష్యం, బంధాలు అన్నీ వదులుకుని వస్తుంది కాబట్టి కూతురు కంటే కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ధర్మం అని శాస్త్రం చెబుతుంది. ఎవరో ఒకరి ఇంటికి కోడలిగా వెళ్లిన కూతురి కంటే మన ఇంటికి కోడలిగా వచ్చిన వేరొకరి కూతుర్ని కూతురిగా స్వీకరిస్తే మరొక ఇంట్లో అడుగుపెట్టిన సొంత కూతురు కోడలిగా కాకుండా కూతురిగా స్వీకరించబడుతుంది. లాజిక్ ప్రకారం చూసినా కూడా కూతురు ఎప్పటికైనా కోడలే అవుతుంది. కాబట్టి కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కూతురు గొప్ప, కోడలు గొప్ప అంటే కూతురు కోడలు అవ్వడం గొప్ప. ఎవరో ఏంటో తెలియని ఇంట్లో అడుగుపెట్టి సర్దుకుపోయి బతకడం గొప్ప.